ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్, శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 26వ ఎపిసోడ్కు అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురించి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి భగవద్గీత 2వ అధ్యాయము 72వ శ్లోకంలో ఏమి మనకి కృష్ణ భగవాన్ బోధిస్తున్నాడో మీకు వివరిస్తాను, శ్రద్ధగా వినండి. ఏషా భ్రామి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్ఛతి. శ్రద్ధగా పలకండి. ఏషా భ్రామి స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి. తాత్పర్యమేమనగా, పార్థ దీనినే బ్రహ్మస్థితి అంటారు. బ్రహ్మస్థితి అంటే ఆత్మ పదార్థమని, నేను బ్రహ్మ అని, అహం బ్రహ్మాస్మి అంటే నేనే దైవం. మరి ఆత్మ నీలో ఉంది అంటే, ఆత్మ వైదొలిగితే ఈ శరీరం ఏమైపోతుంది? డమ్మి అయిపోతుంది, ఏమిటికి పనికిరాదు. ఎన్నో మందిని మన చుట్టుపక్కల చూస్తుంటాం. తల్లో, తండ్రో, బంధువులో, స్నేహితులో మృత్యువాత పడి ఉంటారు. పొయ్యారు అంటున్నారు. ఉన్న కళ్ళ ముందు పెట్టుకుని ఎవరు పోయారండి? అర్థమైందనుకుంటాను. ఆత్మ వైదొలిగింది. మరి నువ్వు ఇలా ఆత్మ ఉందంటే పరమాత్మ ఉన్నాడు నీలో. మరి అహం బ్రహ్మస్మి అంటే నేనే దైవం అన్నదానికి అర్థం కరెక్టే అనుకుంటాను. ఈ యొక్క మంత్రం యొక్క విలువ తెలిసిన వాళ్ళకు అవగాహన కలుగుతుంది. అహం బ్రహ్మస్మి అంటే నేను దైవాన్ని అనుకోవడం. మరి దైవం ఎలా విరాజిల్లాలనో ఎప్పటికప్పుడు ఎరుకలో పెట్టడం కోసము ఆ మంత్రం చెప్పారనుకుంటాను. మరి పార్థ దీనినే బ్రహ్మస్థితి అంటారు. అంటే నేను బ్రహ్మ అన్న స్థితి. ఈ జ్ఞానం పొందిన వారు, ఈ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు. అంటే మోహం అంటే విపరీతమైన వాంఛ, కోరిక అని అర్థము. మరణకాలం లోపల అంటే ఎవరిమైనా కానీ మృత్యు అనేది సంభవం తప్పదు కదా. ఎవరికైనా, రాజుకైనా, ముఖ్యమంత్రికైనా, ప్రధానమంత్రికైనా, అందగాడికైనా, అందగత్తెకైనా, కోటీశ్వరుడికైనా, బిచ్చగాడికైనా, ఉన్నవాడికైనా, లేనివాడికైనా, చదువులో ఎంతో గొప్ప స్థితివంతుడికైనా, ఏమి రాని చదువు లేనివాడైనా, రైతుకైనా, ఎనీబడి మరణం మస్ట్ అండ్ షుడ్, తప్పదు, తల ఒగ్గాల్సిందే. ఆ మృత్యు వలయంలో చిక్కుకోవాల్సిందే మనము. మరి మరణకాలంలోపు ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో, ఏ జ్ఞానం ఈ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానం, ఆత్మకు సంబంధించిన కారణం. నువ్వు శరీరం కాదు, ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవడము, దాని ప్రకారమే జీవిస్తూ ఉండడము, అది మరవరాదు. మరి వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నాడు ఎప్పుడైతే నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటాడో. మరి ప్రాపంచికమైన అశాశ్వతాల పట్ల, సంపదల పట్ల, బంధాల పట్ల, పదవుల పట్ల, అందచందాల పట్ల మమకారం ఉండదు. ఇవన్నీ అశాశ్వతాలనే అవగతంతో జీవిస్తుంటాడు. వేటిని రాసుకోడు, పూసుకోడు, ఉండాలి లేకపోతే ఉండలేను అనే స్థితి అతనిలో ఉండదు. ఎవరికి? ఎవడైతే ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సాధిస్తున్నాడో, ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతాడు. మరి బ్రహ్మ జ్ఞానం కావాలంటే ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతామో వాటిని మన జీవితంలో ఆచరిస్తూ ఏదైతే వినింటామో దానిని మనం ప్రాక్టికల్గా మన ప్రవర్తనలో, మన నిజ జీవితంలో, రోజువారీ జీవితంలో మన యొక్క స్థితిగతులు అలానే ఉంటే, మతి స్థితి గతి అలానే ఉంటే మనం భగవంతుని దృష్టిలో టిక్ పడిపోతుంది. ఎస్, జనన మరణ చక్రం నుంచి విడబడతాము, సహస్రార స్థితికి చేరుకుంటాము, బ్రహ్మ పదం పొందుతాము. ధ్యాన వివరణ చూసుకుందామా. ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి ఇంద్రియ విషయాలను, ఇంద్రియాలు అంటే చెప్పుకున్నాం కదా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అవే కదా మనకు తెచ్చే తలనొప్పి పెట్టేటివి. ఈ కళ్ళు చూస్తే ఊరుకోవు, ఈ చెవులు వింటే ఊరుకోవు, ఈ ముక్కు చూస్తే అసలే మాట వినదు. అదేలేండి, డైట్ ఫాలో అవుతుంటారు, చక్కగా బయటికి వెళ్తారు, జిలేబో బజ్జీలో చూసారంటే తినేద్దాంలో ఏం డైట్ అనేసి
100 కేజీలు, 110, 120 కేజీలు గుండె నొప్పులు వచ్చి ప్రాణాలు పోయేంత పని చేసుకుంటాము. దీనినే ఇంద్రియ నిగ్రహం లేకపోవడము అంటారు. కళ్ళైనా, చెవులైనా, ముక్కైనా, నాలుకైనా, చర్మమైనా ఎప్పుడు చూసినా సుఖాలను కోరుతుంది. చల్లటి ఏసీ గాలి కావాలనిపిస్తుందా లేదా? చర్మం కోరిందా లేదా? అది అన్నమాట ఇంద్రియాల పని. మరి ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి, ఇంద్రియ విషయాలను, ఇంద్రియాలు మన చుట్టూ ఉన్న విషయాలను గ్రాబ్ చేసి మనల్ని లోపల తొలుస్తూ ఉంటాయి. కావాలి, కావాలి అని. అవి కోరికలుగా పరిణామం చెందుతుంది. తీరకపోతే అహంకారం దెబ్బతింటుంది. మమకారాల కోసం, నా వాళ్ళ కోసం మనం ఏం చేస్తాం? వాటిని సంపాదించాలనుకుంటాం. సంపూర్ణంగా త్యజించి చూడండి, మానవుడిలో అర్షడ్వర్గాలని ఉంటాయి. అర్షడ్వర్గాలు 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మరి కామము అంటే కోరికలు. మరి ఎప్పుడైతే విషయాలను ఇంద్రియాలు విషయాల పట్ల ఆసక్తి చూపిస్తాయో, కోరికల రూపంలో రూపాంతరం చెందుతాయి. అది లేకపోతే, అది తీరకపోతే నేను అనుకున్న కోరిక ఏవైతే ఇంద్రియాల ద్వారా మనము కోరినామో విషయాశక్తి ఇంద్రియాల ద్వారా విషయాల మీద ఆసక్తి. విషయాసక్తి వల్ల కోరికలు. కోరికలు తీరకపోతే క్రోధం కలుగుతుంది. విపరీతమైన కోపం కలుగుతుంది. క్రోధం కలిగినప్పుడు దుష్కర్మలు చేస్తాము. చెయ్యకూడని కర్మలు చేస్తాము. కష్టాలు, నష్టాలు కోరి కోరి కొని కొని తెచ్చుకుంటామని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ మనకు సెలవిస్తున్నాడు. మరి క్రోధం వల్ల ఏం కలుగుతుంది? మరి కామం వల్ల క్రోధం కలిగింది. కామ, క్రోధ 2 అర్షడ్వర్గాలు. మూడోది లోభం. లోభం అంటే పిసినారితనం. నేనే తినాలి, నేనే ఉండాలి. నా పరివారానికే. నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇంటి వాళ్ళకే సొంతం. భిక్షగాడికి ఒక్క పైసా కూడా పెట్టడు. అంత అన్నం ముద్ద కూడా పెట్టడు. ఏది పెడితే తనకు తక్కువైపోతుందో అన్నంత అభద్రతా భావంలో ఉంటాడు. అహంకారంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తాడు. మరి లోభత్వం, కామ, క్రోధ, లోభ ఈ మూడిట్లో ఏదైనా మనకి ఉపయోగంగా ఉందా? కామం అంటే కోరిక, కోరిక తిరగబోతే క్రోధం, క్రోధం వల్ల విపరీతమైన మోహం, మోహం వల్ల చెయ్యకూడని దుష్కర్మలు చేస్తావు. లోభత్వం కూడా సరికానిది. అర్షడ్వర్గాల్లో మూడోదేమి లోభం. లోభం అంటే నేనే ఉండాలి, నేనే తినాలి, అన్నీ నాకే సొంతం. గురువులు ఏం చెప్తారు? పంచితేనే పెంచబడుతుంది. జ్ఞానాన్ని కావచ్చు, సిరి సంపదలను కావచ్చు. ఏం చేయాలి మనము? పంచాలి. పంచితేనే పెంచబడుతుంది అని చెప్తారు. మనమేం చేస్తున్నాం? నాకే సొంతం, నా వాళ్ళకే సొంతం అని అనుకుంటూ ఉన్నాము. మరి ఏం చేయమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ? లోభత్వం తగదు. మోహం. మోహం అంటే నా వాళ్ళు, నేను, నాది, నా వాళ్ళు అనేది మోహం. నేను బాగుండాలి, నేను గొప్పగా ఉండాలి, నన్ను అందరూ శభాష్ అనాలి. నేను, నాది అంటే నాకే సొంతం. ఇది నాది, నాది అని ఒక ట్యాగ్‌లైన్ వేసుకొని తిరుగుతుంటాం. ఇది నా ఇల్లు, నా కారు, నా సంపద, నా భార్య, నా భర్త, నా పిల్లలు. నాది, నాది అని విపరీతమైన మోహానికి పడిపోవడము. మరి నా వాళ్ళు, నా పరివారం, నా ఊరు, నా దేశం, నా కులం, నా మతం ఇవి కూడా ఎన్నో యుద్ధాలకు దారితీశాయి కుల మతాల కోసం. నా కులమోడు, నా కులమోడు అననేసి. ఇక్కడ ఏ కులాలు, మతాలు ఏవి లేవు. ఉండేదంతా ఒకటే కులం. ఒకే ఒక మతం. అదే మానవత్వం అనేది ఉండాలి అంటారు. మానవుడు, మానవుడు మాధవుడుగా అవ్వడమే మనం వచ్చినది ఈ భూమి మీదకి. కులాలు, మతాలు, సంపదలు, ఉన్నోడు, లేనోడు, పేదోడు, భిక్షగాడు ఏవి రకరకాలు మనం పెట్టుకున్నామని ద్వంద్వాలు. భగవంతుడు ఏకత్వంతో విరాజిల్లుతున్నాడు. ద్వంద్వాలన్నీ మనకే. మరి కామ, క్రోధ, లోభ, మోహాల గురించి తెలుసుకున్నాం. మరి కామ, క్రోధ, లోభ, మోహ తర్వాత మదం. మదం అంటే అహంకారం. తనకున్నటువంటి అందచందాలు కావచ్చు, పదవులు కావచ్చు, సిరి సంపదలు కావచ్చు. మరి కులం పలానా కులంలో, మతంలో ఇప్పుడే చెప్పుకున్నాం గదా! బ్రాహ్మణుడని, వైశ్యుడినని, క్షత్రియుడినని రకరకాలుగా అహంకారాలు విరాజిల్లుతూ ఉంటాయి. అది కూడా సరికాదు. మన పతనానికి మనము ఆజ్యం పోసుకున్న వాళ్ళమవుతాము. అహంకారంతో విర్రవీగిన రావణాసుడు బ్రాహ్మణోత్తముడు. ఎంతో గొప్ప తపశ్శాలి. తన మాటకు తిరుగులేదు. పంచభూతాలను తన హస్తగతం చేసుకున్నాడు. నవగ్రహాలను తన ఆధీనంలో పెట్టుకున్నాడు. అయినప్పటికీ సమస్త దేవతలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కానీ తన తృప్తి చెందలేదు. అహంకారి అయినాడు. తనను కాని దాన్ని పొందాలనుకున్నాడు. తన పతనానికి తానే దారి చేసుకున్నాడు. తనే ఆజ్యం పోసుకున్నాడు. అంతే కదా! తన చితికి తానే నిప్పు పెట్టుకున్నంత పని చేసుకున్నాడు.
ఆ విధంగా మరి మోహం, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, మదం అంటే అహంకారం, మాత్సర్యము అంటే అసూయ, తనకు లేక ఒక ఏడుపు, పక్కవారికుంటే మరో ఏడుపు అని చెప్తూ ఉంటారు. తనకు ఉన్నదాంతో తృప్తి పడడు. ఎప్పుడు చూసినా చుట్టుపక్కన ఉన్న వాళ్ళని చూసి వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, నాకు ఇది లేదు. తల్లిదండ్రులను దూషిస్తాడు, ద్వేషిస్తాడు. ఇలాంటి ఇంట్లో పుట్టాను అని అంటాడు. ఎందుకంటే పక్క వాళ్ళని చూసి అసూయ పడుతున్నాడు. వాళ్ళింట్లో పుట్టాల్సింది అంటాడు. వాళ్ళని చూసి వాళ్ళకు ఇంత ఉంది, వీళ్ళకి భగవంతుడు ఎందుకిస్తున్నాడు? వాళ్ళు నాశనం అయిపోవాలి అని, ఇబ్బందుల పాలవ్వాలని లోపల పదే పదే నెమరేస్తాడు. నువ్వు అనుకుంటే వాళ్ళు నాశనం అవ్వరయ్యా. నువ్వు కోరుతున్నావు చూడు అది మనకు తిరిగి వస్తుంది. అందుకని గురువుగారు చెప్తారు వాక్కు, మనసు అంటే నీ బుద్ధి, వాక్కు, చేష్ట ఎప్పుడు సరిగ్గా ఉండాలి. మరి నువ్వు ఏది మాట్లాడితే అదే నీ నోట వాక్ అవుతది. అందుకనే నెగెటివ్‌గా ఒక్క మాట మాట్లాడరు గురువు. ఎప్పుడు ఇతరులని యొక్క వినాశనం కోరితే అది నీకు వస్తుంది అని అక్కడ చెప్పడం జరిగింది. అర్థమైందనుకుంటాను. ఇంద్రియ విషయాల వల్ల కోరికలు, కోరికలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అవి అహంకార, మమకారాలతో మనము సంపూర్ణంగా త్యజించాలి, వదిలేయాలి. మనలో అహంకారం కానీ, మమకారం కానీ, కోరిక కానీ త్యజించాలి. ఎప్పుడైతే ఇంద్రియ విషయాలను త్యజిస్తావో కోరిక ఉండదు. కోరిక లేకపోతే అహంకారం ఉండదు. అహంకారం లేకపోతే మనకు మమకారాలకు తావు ఉండదు. సంపూర్ణంగా వాటిని త్యజించు, వదిలేయి అని చెప్తున్నారు. వదిలేయి అంటే నువ్వు మొత్తం నీకు కోరికనే ఉండకూడదని కాదు. అవసరాలు సమంజసం, కోరికలు అసమంజసం. మమకారాలు ఉండడంలో తప్పు లేదు. కానీ ఇదే నా లోకం, ఇదే నా ప్రపంచం అని ఉండరాదు. అది తగదు. సంసారంలోనే నిర్వాణం అన్నారు కదా! అందరితో ఉండు, బంధంలో ఉండు, బంధంలో ముడిపడొద్దు. బంధంలో ఉండడం అంటే అందరిని పలకరించు, అందరితో సరదాగా ఉండు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, వాళ్ళు లేకపోతే ఉండలేను అనేది ముడిపడడము. అర్థమైందనుకుంటాను. అవగాహన కలిగిందనుకుంటాను. నిద్రిస్తూ సుఖ దుఃఖాది ద్వంద్వాలతో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహ భావాన్ని విడనాడి ఆత్మ భావంతో స్థిరపడిన వాడికి తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నిందాస్తుతి సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి ఇతరులను నిందించకుండగా సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా స్వీకరిస్తూ ద్వంద్వాలతో సమత్వంతో ఉంటూ మంచి చెడు లాభం నష్టం ఆరోగ్యం అనారోగ్యం ఏది వచ్చినా అనుభవంగానే తీసుకుంటూ ముందుకు సాగిపోడు కలిగి కర్మాచరణ చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయే యోగీశ్వరుడు జ్ఞానేశ్వరుడు జ్ఞానం కలిగిన వాడు దేహభావాన్ని విడనాడి నేను శరీరం కాదు ఆత్మ స్వరూపుణ్ణి అని ఎప్పుడు ఎరుకతో పెట్టుకున్నవాడు ఆత్మభావంతోనే స్థిరపడి నేను అశాశ్వతాల వైపు మొగ్గు చూపెను శాశ్వతత్వం ఆత్మ ఆత్మకు కావాల్సింది ధ్యాన జ్ఞాన సముపార్జన పాప పుణ్యాలకు అతీతంగా ఉంటాడు ఎందుకంటే మరి భూమి మీదికి రావడానికి కారణం పాప పుణ్యాలని కారణమని తనకు తెలుసు అందుకని ఆత్మతత్వంతో ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ పాపం చెయ్యడు పుణ్యం చేసిన నిష్కామ కర్మ చేస్తాడు తనకంటే భిన్నంగా ఏదీ లేదు అంటాడు అంటే నాలో ఉన్నది ఆత్మస్వరూపమే అందరిలో ఉండేది ఆత్మస్వరూపుడే పరమాత్ముడే ఉన్నాడనే ఎరుకతో ఉంటాడు ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అందరూ అంటే మానవులు ఒకటే కాదు సుమా బాగా అర్థం చేసుకోండి మనం ఎప్పుడు ఎక్కడ తప్పు చేస్తామో మానవులే అనుకుంటాము మన వాళ్ళే అనుకుంటాము అందరినీ ఖనిజ వృక్ష జంతు మానవుడు 84 లక్షల జీవరాశుల్ని ఏ దాన్ని తూలనాడినా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కర్మ అనుభవించక తప్పదు రుచికరాల కోసం రకరకాల జంతువుల్ని చంపి తింటున్నావు కర్మ చెట్టే కదని కొట్టేస్తున్నావు కర్మ అనుభవించాల్సి వస్తుంది తప్పక చెట్టుని తొలగించాల్సి వచ్చిన పర్మిషన్ తీసుకోవాలి హక్ చేసుకొని అడగాలి నాకు పర్మిషన్ ఇవ్వవా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అందుకని నిన్ను వైదొలుగు చేసిన మరి నేను ఇంకా నా పరిసరాలలో నేను ఒక మంచి చెట్లను నాటుతాను అంత స్థితిలో ఉండాలి బ్రహ్మానందాన్ని పొందుతాడు ఎప్పుడు తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధించినప్పుడు ఎప్పుడు సిద్ధిస్తుంది దేహభావాన్ని విడనాడినప్పుడు ఆత్మానుభావంలో స్థిరపడినప్పుడు తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది
అర్థమైంది కదా! మరి బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మ స్థితిని పొందుతాడు. బ్రహ్మానందంలో అంటే తాను ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ, ఆ పరమాత్మను తన లోపలికి తాను ప్రయాణం చేస్తూ ఆనంద స్థితిలో ఉంటాడు. బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. అది చెపితే అర్థమయ్యేది కాదు. చెపితే మనము అనుభవంలోకి తెచ్చుకునేది కాదు. ఎవరంతకు వాళ్ళము ఆ స్థితిలోకి రావాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి. బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మ స్థితిని పొందుతాడు. బ్రహ్మస్థితి అంటే గుర్తుపెట్టుకోండి సహస్రార స్థితి. సహస్రార స్థితి గుర్తుపెట్టుకోవాలి. ఆ! ఎప్పుడైతే మనము ఇవన్నీ మనము అంటే శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం అని తెలుసుకుంటూ, దేహ భావాన్ని విడనాడి, ఆత్మ అనే శాశ్వతం అని తెలుసుకుంటూ, ఆ విధంగానే జీవిస్తూ, తనకంటే భిన్నంగా ఏది లేదు అని ఎప్పటికప్పుడు తను గుర్తు చేసుకుంటూ, ఆత్మ జ్ఞానాన్ని అమ్మో! అప్పుడు అతనుకు సిద్ధిస్తుంది. అప్పుడు ఎలా ఉంటాడు? బ్రహ్మ స్థితిలో ఉంటాడు. బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మనిష్టను పొందుతాడు. ఎప్పుడు ఏది జరిగినా యాక్సెప్టెన్స్ చేసే స్థితి. బ్రహ్మనిష్ట అంటే తన జీవితంలో ఎప్పుడు ఏది జరిగినా దాన్ని ఓకే అనుకుంటాడు. ఇది ఇలా ఎందుకు జరిగింది? అది ఎలా ఎందుకు జరిగింది? ఇది ఇలా జరగకూడదే! ఇది నాకు నచ్చదు అనేది ఉండదు. ఆత్మజ్ఞానము ఉన్నవాడికి ఎలా ఉంటాడు? ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. ఇది కావాలి అనడు. అది వద్దు అనడు. ఇది ఇలా జరగాలి అనడు. అది అలా జరగాలి అని ఉండడు. ఏది జరిగినా ఆనందంగా స్వీకరించుకుంటూ పోతాడు. ద్వంద్వత్వం ఉండదు. ఏకత్వంలో జీవిస్తాడు. ఏకత్వం అంటే మరి అనుభవాల కోసమే భూమి మీదకొచ్చాను. అన్నీ నా మంచికే. అన్నిటిని స్వీకరించుకుంటూ, వాటి ద్వారా వచ్చిన జ్ఞానాన్ని నెమరేసుకుంటూ ముందుకు సాగిపోతాడు. బ్రహ్మనిష్ట అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి. బ్రహ్మనిష్ట అంటే ఎప్పుడు ఏది జరిగినా తనను స్వీకరించుకునేటువంటి స్థితి ఏమంట అంటే, జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి అంటే జనన మరణానికి అదే చిట్ట చివరి జన్మ. బ్రహ్మనిష్ట స్థితిని పొందినవాడు ఒక మోహాన్ని పొందడు. బ్రహ్మనిష్టను పొందినవాడు తన జీవితంలో ఏది జరుగుతున్నా దాన్ని స్వీకరించుకుంటూ ఒడిదుడుకులు కావచ్చు, మంచి చెడ్డలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, ఆరోగ్య అనారోగ్యాలు కావచ్చు, అన్నిటిని స్వీకరించుకుంటూ బ్రహ్మనిష్ట స్థితి అని పొందిన వాడిక మోహం మీద, వీటి మీద శరీరం మీద, సంపదల మీద, పదవుల మీద, డబ్బు మీద, వేటి మీద మోహం ఉండదు. అంటే వాటి మీద మమకారం ఉండదు. కోరిక ఉండదు అని అర్థం. మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ట చలించదు. చనిపోతావు ఒక్క రోజులో, 5 రోజుల్లో అన్నా చలించడు. మరి మరణ సమయంలో కూడా బ్రహ్మస్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతాడు. మరణ సమయంలో గూడా బ్రహ్మస్థితిలో ఉండి శరీరం అశాశ్వతం, ఆత్మే శాశ్వతం. ఈ సిరి సంపదలన్నీ అశాశ్వతం. వేటి మీద మమకారం లేని స్థితిలో ఉన్నప్పుడు మరణ సమయంలో కూడా బ్రహ్మస్థితిలో ఉండి బ్రహ్మానందంలో ఉంటాడు. ఆత్మలో హాయిగా ఆనంద ఢోలికల్లో ఉంటాడు. మంచి ఎగ్జాంపుల్స్ చెప్తాను వినండి. రమణ మహర్షికి వీపున ఒక పెద్ద కురుపు వచ్చింది. రామకృష్ణ పరమహంసకు థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళందరూ మరణ సమయంలో వాళ్ళకది ఎంతోమంది వివేకానంద ఎవరినైనా తీసుకోండి. కృష్ణుడు, బుద్ధుడు ఎవరినైనా తీసుకోండి. మరణ సమయంలో వాళ్ళ స్థితి ఏమి? వాళ్ళ మతి స్థితి ఏమి అంటే ఆనంద ఢోలికలో ఉన్నారు. రమణ మహర్షికి అంత పెద్ద కురుపు వీపు మీద అయింది. చీము రక్తం కారిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు అనుకునేవాళ్ళు, ఈయనకెందుకు ఇటువంటి దుస్థితి? ఈయనకెందుకు ఇంత కష్టము? ఈయన గొప్ప యోగీశ్వరుడు గదా! ఎక్కడున్నాడు దేవుడు అనేవారు. కానీ ఎప్పుడు రమణుడు భగవంతుడిని దూషించలేదు, ద్వేషించలేదు. నేనింత సాధన చేశానయ్యా! నాకెందుకు ఇంత కష్టం అని అనుకోలేదు. ఆయన శరీర తత్వం దాటి ఆత్మతత్వంలో ఎప్పుడు ఆత్మానందంలో ఉండేవాడు. రమిస్తూ ఉండేవాడు. ఆ భగవంతుని చింతనలో ఉండేవాడు. తనలోనే ఉన్న ఆ భగవంతుడిని చూసి ఆనందిస్తూ ఉండేవాడు. ఆయనకెందుకుంటది? మరి అనస్థీషియా డాక్టర్స్ వచ్చి, "గురువుగారు మీకు ఆ పుండుకు ఆపరేషన్ చేయాలండి. మత్తు ఇస్తాము" అంటే, "నాకు మత్తు ఏం అవసరమో, మీరు ఏం చేయాలనుకున్నారో చేసుకోండి" అని శరీరాన్ని ఆ 2 చేతులను గోడకు అలా పెట్టి నిలబడ్డాడు. వాళ్ళు ఆపరేషన్‌లు చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మత్తిప్పించుకోలేదు. శరీర తత్వంలో లేడాయన. ఆత్మతత్వంలో విరాజిల్లుతున్నాడు. శరీరానికి ఏమొచ్చినా, ఏమి కోసినా, ఏమి తీసినా ఆయనకు ఏ బాధ కలిగేది కాదు. మరి రామకృష్ణ పరమహంసకు థ్రోట్ క్యాన్సర్ వచ్చి పురుగులు ఇలా బయటికి వెళ్ళిపోతుంటే, అయ్యో! ఏంది మీ ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆ పురుగులు తీసుకొని ఇక్కడ వేసుకునేవాడంట. ఏ స్థితి ఇది? శరీరం అరెరే! నాకు పురుగులు పడ్డాయని ఇదిలిచ్చుకోకుండగా, క్లీన్ చేపించుకోకుండా, నాయనా ఇది నీ ఇల్లురా, మీ గృహము, మీ స్వస్థలము ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఆ పురుగుల్ని తీసుకొని రామకృష్ణ పరమహంస తన యొక్క ఏదైతే థ్రోట్ క్యాన్సర్
బాధపడుతూ ఉన్నాడో, ఆ గాయం దగ్గర వదిలిపెట్టేవాడంట. "ఎక్కడికి నాయనా వెళ్ళిపోతున్నారు మీరు మీ ఇంటిని వదిలేసి" అని. ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు? శరీరం అశాశ్వతం అని తెలుసుకున్నారు. ఈ భవబంధాలన్నీ అశాశ్వతం అని తెలుసుకున్నారు. ప్రాపంచికమైనటువంటి అన్ని వస్తువులు అశాశ్వతం అని తెలుసుకున్నారు. మనము పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నాది, నాకు, నాది, నాకు, మా వాళ్ళకు, మాకు అని కొట్టుకుంటూ రాగద్వేషాలతో మునిగి తేలుతూ ఉన్నాము. రాగద్వేషాలంటే రాగము ప్లస్ ద్వేషము రాగద్వేషము. రాగము అంటే నేను, నాది, నా వాళ్ళ పట్ల విపరీతమైన మోహము, ప్రేమ. వాళ్ళకేదో చేసేయాలి, ఏదో పెట్టేయాలని వాటి మీద విపరీతమైన రాగము. మరి రాగద్వేషము అంటే నాది కాని పరులకు ఏది ఉన్నా నాకు ద్వేషము. నాళ్ళకుంటే నేను ఒప్పను. అసూయ, యాసిడిటీ అంటారు కదా! కడుపులో మంటొస్తుందంటారు కదా! మన చుట్టూ వాళ్ళని ఎంతో మందిని చూస్తూ ఉంటాము. తమకు లేక ఒక ఏడుపు, పక్క వారికుందని మరో ఏడుపు అంటారు. మరి ఇది సరి అయినదంటారా? సరికానిదంటారా? ఎవరికి ఉండదు అని అనుకుంటాం. ఉండకూడదు. ఎవ్వరికీ ఉండకూడదు. నేను చెబుతుండేది కాదు. గురువులు చెప్తున్నారు. కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్తున్నాడు. ఎప్పటికీ గూడా పక్కవారిని చూసి అసూయ పడకూడదు. ఈర్ష్య పడరాదు. నీకు ఉంటే ఆనందించు. లేకపోయినా ఏదుందో దాంతో తృప్తిగా జీవించు. కావాలన్న కష్టపడు కానీ పక్కవారిని దోచురాదు. దోచుకున్నది దోచుకోబడుతుంది. దాచుకున్నది పక్కవారికి ఎప్పుడో ఒకప్పుడు నాది, నాది అని దాచుకుంటావు. నువ్వు పోయేటప్పుడు తీసుకుపోవు. ఎవరి పాలవుతుంది? మట్టి పాలవుతుంది. పెద్దవాళ్ళు మనకి ఎన్నో సార్లు చెప్పేవాళ్ళు ఇలాంటి విషయాలు. ఎందుకు మనం ఆచరించలేకపోయినాము అంటే, మన మాంసపిండం మాంసపిండంగానే ఉండిపోయింది. మంత్రపిండంగా కాలేదు. మంత్రపిండం అవ్వాలంటే? మరి నిత్య ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్య సేవ చేసినప్పుడు ఏదైతే గురువులు చెప్పింది వింటామో అది ఆచరిస్తామో 100కు 200% ఆచరించి తీరుతాము. ఎటువంటి అతిశయోక్తి లేనే లేదు. మరి బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఎప్పుడు మరణ సమయంలో కూడా బ్రహ్మస్థితిలో ఉండి డాక్టర్‌లొచ్చి "అండి మీ నాన్నగారు ఒక 3 రోజుల్లో మృత్యువాత పడతారు" అంటే, "అయ్యో! నేను చనిపోతానా? నా మనవళ్ళని చూడలేదు, నా మనవరాళ్ళని చూడలేదు" అనుకోడు జ్ఞాని. ధ్యానంలో ఉంటాడు. అందరికి చెప్తాడు. నాకు హాయిగా ఉన్నాను. నా గురించి చింతించొద్దు. ఇంకొక అద్భుతమైన పని కూడా చేస్తాడు. శరీరానికి కృతజ్ఞత చెప్పుకుంటాడు. థాంక్ యూ చెప్పుకుంటాడు. నువ్వు సహకరించినందువల్లే నేను వినగలిగినాను, చదవగలిగినాను, మాట్లాడగలిగినాను, పొందిన దాన్ని పంచగలిగినాను అని తిరిగి శరీరానికి కృతజ్ఞత చెప్పుకుంటాడు. చూసారా? జ్ఞాని మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఆ జ్ఞాని లబో దిబో అంటాడు. వెంకటేశ్వర స్వామికి మొక్కులు కడతాడు. కొండకు వస్తానంటాడు. తలనీలాలిస్తానంటాడు. ముడుపులు కడతామంటాడు. తన బిడ్డలకి అభిషేకాలు చేపియమని ప్రోత్సహిస్తాడు. ఆకుపూజలు కట్టియమంటాడు. తన శరీరం మీద ఉన్నటువంటి మమకారంతో. గైడెడ్ మాస్టర్స్ చెప్తారంట, "అయ్యా! సమయం ఆసన్నమైంది వెళ్దాం ఇంకా" అంటే, "నేను రాను" అని మొరాయిస్తాడంట. ఎప్పుడైతే శ్వాసలు పడిపోతాయో, మొరాయించినా, మొరాయించకున్నా మన అకౌంట్‌లో శ్వాసలున్నంత వరకే మనం ఈ భూమి మీద ఉంటాము. ఐసీయూలో అయినా, ఇంట్లో అయినా, మంచానైనా, కుంచానైనా. ఎప్పుడైతే మనకు తెచ్చుకున్న శ్వాసలు అయిపోయినాయా? అయిపోయింది. చాప్టర్ క్లోజ్. ఖేల్ ఖతం. దుకాన్ బంద్. అన్నీ మూసేయాల్సిందే. ఏమి చేయలేము. అయిపోయింది. వెళ్ళిపోతాడు ఆత్మ. వెళ్ళిపోతుంది పైకి. అందుకని ఉండంగానే దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలంటారు. ఏ ఇల్లు, ఏ దీపమనా మరి అపోహ. ఈ శరీరంలో ఈ శ్వాస ఉన్నంత వరకే మనం ఈ దీపం చక్కబెట్టుకోవాలంటే జన్మ రాహిత్యం పొందాలి. మరి జన్మలు వద్దు. మరి కష్టాలు, బాధలు, కన్నీళ్లు వద్దు. ఇబ్బందులు వద్దు. బాధలు వద్దు. ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలంటే భగవద్గీత చదవాలి. శ్రీకృష్ణామృతం వినాలి. మరి శ్రీకృష్ణామృతం వినాలి అంటే పీఎంసీ ఛానల్‌లో సోమ, మంగళ, బుధ వారాల్లో వస్తది. దయచేసి అందరూ 6 గంటల నుంచి 6:30 వరకు శ్రీకృష్ణామృతం వినండి. 10 మందికి ఆ కృష్ణామృతాన్ని పంచండి. మీ జీవితంలో ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో సరిదిద్దుకోండి. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పీఎంసీ ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్‌తో మీ ముందుకు వస్తాను. థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్.